జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాలలో దాగిన అంతరార్థాలను పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, చక్కటి అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి, పార్వతీ పరమేశ్వరులను ఎల్లవేళలా ఆరాధన చేస్తూ ఉండటానికి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రచించారు. అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాలు, వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే అర్ధనారీశ్వర స్తోత్రంలో ఆదిశంకరాచార్యుల వారు విశాల నీలోత్పలలోచనాయై వికాస పంకేరుహలోచనాయ సమేక్షణాయై విసమేక్షణాయై నమశివాయై చ నమశివాయ అంటూ శివపార్వతులను ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని పరిశీలించినట్లయితే విశాల నీలోత్పల లోచనాయై అంటే అర్థం ఏంటంటే, అమ్మవారి నేత్రాలు ఎలా ఉన్నాయని ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారంటే, నల్ల కలువ పూల రేకులు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాయో, నల్ల కలువ పూల రేకుల్లాగా అమ్మవారు పార్వతీదేవి నేత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయన్న అర్థంలో విశాల నీలోత్పల లోచనాయై అంటూ పార్వతీదేవిని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత పరమేశ్వరుడి నేత్రాల గురించి శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, వికాసి పంకేరుహలోచనాయ అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఎర్ర తామర పువ్వులు ఏ విధంగా ఉంటాయో ఎర్ర తామర పువ్వుల్లాగా ఎర్రగా ప్రకాశిస్తూ పరమేశ్వరుడి నేత్రాలు కనిపిస్తున్నాయని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అంటే పార్వతీదేవి నేత్రాలేమో నల్ల కలువ పువ్వు రేకుల్లా ఉన్నాయి, పరమేశ్వరుడి నేత్రాలేమో ఎర్ర తామర పువ్వుల్లాగా ఉన్నాయి. రెండూ కూడా విభిన్నమైనటువంటి రంగులలో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే సమేక్షణాయై విషమేక్షణాయ అంటే అర్థం ఏంటంటే, సమేక్షణాయై అంటే అమ్మవారి కళ్ళు సమదృష్టిని కలిగి ఉన్నాయి, అంటే ఒకే వైపు చూస్తూ ఉన్నాయి. కానీ పరమేశ్వరుడి కళ్ళు ఎలా ఉన్నాయి? విషమేక్షణాయ, ఒక చూపు ఒకవైపు ఉంటే ఇంకొక చూపు ఇంకోవైపు ఉంది. ఆ విధంగా నేత్రాలు కలిగి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం అనే అర్థంలో నమశివాయై చ నమశివాయ అంటూ శంకరాచార్యుల వారు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పార్వతీదేవి చూపు ఒకవైపే ఎందుకుంది, పరమేశ్వరుడి చూపు రెండు వైపులా ఎందుకుంది అంటే, పరమేశ్వరుడి చూపు ఎప్పుడూ కూడా ఒకవైపు రాకూడదు. ఒకవైపు వస్తే గనక మన్మధుడు ఏమైంది? దగ్ధమైపోయాడు. అదేవిధంగా ప్రళయం జరుగుతుంది కాబట్టి పరమేశ్వరుడి చూపు ఎప్పుడు ఒకవైపు ఉండకూడదు. సూర్య శశాంక వహ్ని నయనం అంటూ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాం. అంటే ఆయన కుడి నేత్రం సూర్యనేత్రం, ఎడమ నేత్రం చంద్రనేత్రం, మధ్యలో త్రినేత్రం ఉంటుంది. ఒక్కొక్క నేత్రం ఒక్కో దిక్కువైపు చూస్తూ ఉండాలి. కానీ మన్మధుడు ఎప్పుడైతే పరమేశ్వరుడికి కోపం తెప్పించాడో వెంటనే పరమేశ్వరుడు రెండు నేత్రాలు ఒకే వైపు మన్మధుడి వైపు చూశాడు. ఒక్కసారి కోపంతో మూడో నేత్రం తెరిచాడు. అంటే మూడు నేత్రాలు ఒకే వైపు చూసినప్పుడు మన్మధుడు దగ్ధమైపోయాడు. కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుడు చూడకూడదు. పరమేశ్వరుడు మానవాళిని రక్షిస్తూ ఉండాలి. కాబట్టి ఆయన రెండు నేత్రాలు కూడా చూపు ఒక్కొక్క వైపు ఉండాలన్న అర్థంలో శంకరాచార్యుల వారు ఈ విధంగా శ్లోకం చెప్పారు. కానీ అమ్మవారి చూపు ఒకవైపే ఉండాలి. అందుకే మనకి కనకధారా స్తోత్రంలో కూడా లక్ష్మీదేవైనా ఎవరైనా సరే ఆ కేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ అంటూ ప్రార్థిస్తాం. అంటే అమ్మవారి క్రీగంటి చూపు మన మీద పడితే మనకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. కాబట్టి అమ్మవారి చూపు ఒకవైపే ఉండాలి, పరమేశ్వరుడి చూపు మాత్రం రెండు వైపులా ఉండాలి. అలా భిన్న నేత్రాల రంగులతో భిన్న దృష్టిలతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని అర్థం. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా భిన్న లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండాలన్న సత్యాన్ని అంతర్లీనంగా ఆదిశంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. అది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సువాసిని స్త్రీలకి మంగళ ద్రవ్యాలు సమర్పించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, సువాసిని స్త్రీలకి శాస్త్ర ప్రమాణంగా ఎటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు సమర్పించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
శరణ్యే లోకానాం తవగి చరణావేవ నిపుణవు. రెండు పాదాలు వేటిలో నైపుణ్యం పొందాయంటే భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. కోరిన దానికంటే మిక్కిలినైన ఫలాలను ఇవ్వగలిగినవి నీ పాదములే. అంటే చేతులు దాకా వెళ్ళక్కర్లేదు, పాదాలను ఆశ్రయిస్తే చాలా అభయవరదాలు ఇవ్వగలదా తల్లి అని చెప్పడంలో శంకరులు కామాక్షీదేవినే సౌందర్యలహరిలో వర్ణిస్తున్నారని స్పష్టమైపోయింది. అలాగే లలితాశాస్త్రం మనం చదివితే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల వర్ణన చదివితే చెరకు విల్లు పువ్వుల బాణములు పాశాంకుశములు ధరించిన లలితా మహాత్రిపుర సుందరి రూపము మనకు ఈ భూమి మీద కాంచీపురంలో కామాక్షి గారిని సాక్షాత్కరిస్తున్నది. కనుక మనం చదువుకున్న లలితా సహస్రనామం యొక్క దేవత ఆ తల్లి. శంకరులు అంటున్నారు, అమ్మా నీకు శివుడంటే ఎంత ఇష్టమంటే ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన సగదేహం ఇచ్చాడు, నువ్వు సగం ఇవ్వు, మిగిలిన సగం నేను తీసుకుంటాను అందుట ఆవిడ. ఎంత అందమైన భావన చేస్తున్నారో ఇక్కడ శంకరులు. ఎలా తీసుకున్నదంటే ప్రేమ, పరమేశ్వరుడంటే ఉన్న అపారమైన ప్రేమ చేత ఆయన సగమిస్తే వపురపరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనస. సగం దేహం తీసుకుంటే ఇంకా తృప్తి చాలక నెమ్మది నెమ్మది నెమ్మదిగా మిగిలిన పూర్తి దేహాన్ని ఆక్రమించేసావన్నారు. కాబట్టే శివుడి యొక్క పూర్ణదేహమంతా నువ్వు నిండిపోయావు తల్లి అని చెప్తున్నారు శంకరులు. అప్పుడు అమ్మవారు, లేనిపోయిన అభాండాలు ఎందుకు వేస్తావయ్యా, నేనుగా ఎర్రగా కూర్చున్నాను, ఆయన్ని ఆక్రమించాను ఎందుకంటావు అంటే నీలో నాకు ఆయన కనబడుతున్నాడు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఎక్కడ కనబడుతున్నాడు అంటే అందమైన వర్ణన త్రినయనం, ఆడు తర్వాత కుటిల శశి చూడాల మకుటం, 3 కళ్ళు నెలవంక. ఈ రెండు ఎవరివి? శివునివి. కనుక నీకు త్రినేత్రాలు చంద్రశేఖర లక్షణము ఉన్నది అంటే శివుడు నీలో ఉన్నాడని అర్థం. పోనీ శివుడే అనుకో, నేను కాదనుకో అంటే అలా ఎలా అనుకుంటానమ్మా? ఎర్రగా ఉన్నావు, ఉన్నతమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్నావు. ఆ వక్షస్థలము ఆ ఎర్రదనము నిన్ను చూపిస్తోంది, అమ్మతనాన్ని చూపిస్తున్నది, జగన్మాతవిని నిన్ను చూపిస్తున్నది. కనుక ఒకే రూపంలో ఆ అరుణవర్ణము ఆ ఉన్నతమైన వక్షస్థలము జగన్మాతవి నిన్ను చూపిస్తున్నాయి. ఆ 3 కళ్ళు నెలవంక జగత్పిత అయినటువంటి పరమేశ్వరుని చూపిస్తున్నాయి. కనుక నీ రూపంలోనే నువ్వు ఉన్నావు, ఆయన ఉన్నారు అని ఆనందంగా నమస్కారం చేశారు ఇక్కడ. ఇదే శివశక్తి ఐక్య రూపిణి అంటే అర్థం. కనుకనే లలితాంబలో కామాక్షీదేవిలో మనం చూస్తున్నటువంటి 3 కన్నులు చంద్రశేఖరత్వము, ఈ 2 శివస్వరూపమైతే అమ్మవారి యొక్క మిగిలినటువంటి స్వరూపమంతా మాతృస్వరూపాన్ని చూపిస్తున్నది. ఈ విధంగా శివశక్త్యాత్మకమైన రూపంగా లలితాంబ ఆ కాంచీపుర కామకోటిలో ఉంది గనక మళ్ళీ వేరేగా శివుడికంటూ నిలవ అక్కర్లేదయ్యా అని చెప్పారు ఇక్కడ. ఎంత అందమైన భావన ఇక్కడ. కనుక ఒక్క కామాక్షీదేవిని నమస్కరిస్తే శివశక్తులు ఉభయుల్ని నమస్కరించినట్లే. అందుకే వాళ్ళిద్దరికీ పేరులు ఒకటే, రూపము ఒకటే అయిపోయింది. ఎందుకంటే ఆయన పేరు శివ, ఆవిడ పేరు శివ. అందుకే శివ స్వాధీన వల్లభ అని మనం చెప్తున్నాం. ఆయన శంకర అయితే వీడి శాంకరి, ఆయన శంభు అయితే వీడి శాంభవి. వీటి నామసామ్యము అంటాం. ఇక అధిష్టాన సామ్యం అని ఒక సామ్యం ఉంది. అంటే ఇద్దరూ కలిసి ఒకే చోటు ఉంటారు. అదేమిటంటే శ్రీచక్రం. శ్రీచక్రంలో ఎవరుంటారంటే మీరు అందరూ తణుముకోకుండా అమ్మవారు అంటారు, కానీ శాస్త్రం ఆ మాట చెప్పదు. శ్రీచక్రం శివయోర్వపుహు అంటాడు హయగ్రీవస్వామి. శివయోహో అంటే ఇద్దరు శివుల శరీరము శ్రీచక్రము అన్నారు. అంటే మనకు కనబడుతున్న శ్రీచక్రంలో 2 శివులు ఉన్నారట. ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ. అందుకే శంకరులు చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి అనే శ్లోకంలో అమ్మ నీ శ్రీచక్రంలో మొత్తం 9 త్రికోణాలు కలిసి నీ శ్రీచక్రం ఏర్పడింది. పైకి వెళ్ళే త్రికోణాలు 4, క్రిందికొచ్చే త్రికోణాలు 5. క్రిందికొచ్చే త్రికోణాలు 5 నీ స్వరూపము, పైకి వెళ్ళే 4 త్రికోణాలు శివస్వరూపము. ఈ 4 5 కలుసుకుంటే శ్రీచక్రం అనేది ఏర్పడింది కనుక శ్రీచక్రము శివశక్తుల స్వరూపము అని చెప్పారు ఇక్కడ. కానీ శ్రీచక్రంలో శివశక్తులు కలిసి ఉన్నారు, అమ్మవారి యొక్క విగ్రహంలోనూ శివశక్తులు ఉన్నారు. కానీ శివశక్తుల ఏకరూపమే లలితాంబికను స్పృహతో ఎప్పుడూ ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేస్తే అమ్మవారికి ఇష్టం, ఇది తెలుసుకోండి. అందుకని అమ్మవారిని వేరుగా అయ్యవారిని వేరుగా ఎప్పుడు చేయకూడదు. అందుకే అమ్మ అయ్య కలిపనండి అమ్మయ్య. అమ్మయ్య అనేటువంటి ఆ తృప్తి ఆనందం శివశక్తుల ఉపాసనలో మనకు లభిస్తున్నది. ఈ ఇద్దరిని కలిపి చేసే ఆరాధన పేరే సమయాచారము. దీనికే సమయాచార తత్పర అని మనం అంటున్నాం. కనుక శివశక్తుల ఏకతత్వాన్ని మనం కాంచీపురంలో దర్శించాం. అదే కామాక్షి యొక్క వైభవం. ఆ స్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటూ కామాక్షి అనేటటువంటి పేరుకి అర్థాన్ని చెప్పుకుందాం.
ఇంతవరకు అమ్మవారి యొక్క అద్భుతమైన కథ, ఆవిడ లీల, ఆవిడ తత్వము, ఆవిడ రూపం అన్నీ వచ్చాయి మనకి. ఇప్పుడు ఆ నామానికి అర్థం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే కామాక్షి అనే 3 అక్షరాలు ఒక మహామంత్రం. శ్రీ కామాక్షి పరదేవతాయి నమః, శ్రీ కామాక్షి నమః. చాలు, అంతకు మించిన మంత్రం ఏముంటుందండి? ఈ కామాక్షి అనే దాని గురించి ఇప్పుడు మనం భావన చేయబోతున్నాం. కామాక్షి అని అమ్మవారికి పేరు ఎందుకు వచ్చింది? కామాక్షి కామదాయిని, అక్కడే చెప్తున్నాడు పేరు. అమ్మవారిని కానీ నమస్కారం చేస్తే ఆవిడ ఒక్క చూపు చూస్తే చాలు మన కోరికలన్నీ తీరిపోతాయి. అది ఒక్క చూపుతోనే కోరికలన్నీ తీర్చగలిగే తల్లి గనక కామములన్నీ తన అక్షితోనే తీరుస్తోంది గనక కామాక్షి అన్నారు. ఇక్కడ అమ్మవారు చూస్తే చాలు జరిగిపోతుందండి. ఆ చూపుకు అంత శక్తి ఉన్నది. అమ్మ చూపులతోనే ప్రపంచమంతా నడుపుతోంది. ఇక్కడ జగన్మాత కనుసైగలతో చంద్రసూర్యాది గ్రహాలు నడుస్తాయి, దేవతలు నడుస్తారు. అమ్మ కనుసైగలను అనుసరించి నడుస్తుంటారు. అమ్మ కనుసైగలకు కింకరులు వారందరూ. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమల మంబాయా తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనాపి కింకరీకురుతే అన్నాడు. ఇక్కడ ఆపద కలిగితే అమ్మవారిని స్మరించు. స్మరిస్తే ఏం చేస్తుంది ఆ తల్లి అంటే బ్రహ్మాదులను కూడా కింకరులను చేసేస్తుంది. ఎవరికి? నమస్కరించిన వాడికి. చూడండి, ఇక్కడ ఎవడైతే అమ్మవారిని నమస్కరిస్తున్నాడో వాళ్ళ దగ్గర దేవతలు చేతులు కట్టుకుని నిలబడి ఏం చేయమంటారు అని అడుగుతాటండి. ఇక్కడ అంటే అమ్మవారి చూపులకి అంత శక్తి ఉన్నది. అటువంటి ఆ చూపు ప్రసరిస్తుందా ఇంకా సర్వ కోరికలు తీరిపోతాయి. అన్ని కోరికలు తీరినవాడు ఎవడు అంటే జీవన్ముక్తుడు, వాడు మాత్రమే. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. వాడిని ఆప్తకాముడు, ఆత్మారాముడు అని అంటారు. అలాంటి జీవన్ముక్తులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఒక రమణ మహర్షో ఇటువంటి వారు ఉంటారే తప్ప జీవన్ముక్తులు తేలిగ్గా దొరుకుతారా? కనుక అమ్మవారి చూపుతోనే అన్ని కోరికలు తీర్చేస్తున్నారంటే మరి కోరిక అనేదే లేనటువంటి స్థితినిస్తున్నారు ఆ తల్లి. ఆ కోరిక అనేదే లేని స్థితి పేరు పూర్ణస్థితి అన్నారు. ఇక్కడ కొరత ఉంటే కోరికుంటుంది, వెలుతు ఉంటేనే వాంఛ ఉంటుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శివ అనే 2 అక్షరాల పరతత్వం సమస్త జగదాధారమైనప్పటికీ ఏ వ్యక్తి అయితే ప్రతినిత్యం కూడాను నిద్రించే సమయంలో శివనామాన్ని, నిద్ర నుంచి మేలుకునే సమయంలో హరినామాన్ని చేస్తూ తన జీవన యాత్రను కొనసాగిస్తాడో ఆ వ్యక్తి పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తాడంటోంది శాస్త్రం. సోమవారం నాడు తప్పనిసరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండి ఉదయం పూట శివాలయాన్ని దర్శించి స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అక్కడ ఏకరుద్రాభిషేకం నిర్వహించి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ నందీశ్వరునికి కూడాను నమస్కారం చేసుకొని ఎవరైతే శివనామ సంకీర్తనను ఆచరిస్తూ దారిద్ర్య దహన స్థుతిని పఠిస్తారో వారికి జన్మలో దారిద్ర్యం అనేది లేకుండా చేస్తాడు పరమేశ్వరుడు. అంటే విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూర కాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. దారిద్ర్యాన్ని దహనం చేస్తాడు, దుఃఖాన్ని దహనం చేస్తాడు. ఎవరు? ఆ నీలకంఠుడు. ఆయన లోకం కోసమే దేవతల్ని సంరక్షించడానికి తన గొంతులో ఆ విషాన్ని అలాగే ఉంచి నీలకంఠుడైనటువంటి మహిమాన్వితమైన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీలకంఠ నమో నమః అంటూ మనం దారిద్ర్య దహన స్థుతిని గనక ఈ సోమవారం నాడు పఠిస్తే స్వామివారు కర్మరీత్యా పట్టినటువంటి దుష్కృతిని, కర్మరీత్యా అనుభవించే బాధల్ని తొలగించి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనకు ప్రసరింపజేస్తాడు ఆ అసుతోషుడైన పరమేశ్వరుడు. అంతేకాదు, ఎవరైతే శివనామం చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి
సుఖప్రదమైనటువంటి జీవనం లభ్యపడి తీరుతుంది. సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనమంతరం శివనామం చేస్తూ భోజనం చేయవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి త్రయోదశి సాయంకాలం 4:13 వరకు. నక్షత్రం మూల ఉదయం 10:27 వరకు. వర్జం ఉదయం 8:39 నుంచి 10:27 వరకు. మరల రాత్రి 9:08 నుంచి 10:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు. మరల మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు. అమృత ఘటీలు లేవు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం సందర్భంగా సాయంకాలం 4:14 తర్వాత మనకి చతుర్దశి వస్తుంది. మనకు శుక్లపక్షంలో ఉండే చతుర్దశిని పక్ష శివరాత్రి అంటారు. మనకి మాస శివరాత్రి బాగానే తెలుసు, కానీ పక్ష శివరాత్రి అంటారు. సోమవారము పక్ష శివరాత్రి కలిసి వస్తుంది ఈ రోజున. ఆ కారణంగా సూర్యాస్తమయం తర్వాత ప్రదోష సమయంలో శివారాధన చేసుకోవడం, మరల అర్ధరాత్రి శివారాధన చేసుకోవడం విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తుంది. సోమవారం కాబట్టి మనం ముఖ్యంగా పూజలు కేజింపో శ్వేతాక్షతలను వినియోగించి వాటిని ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా విశిష్టమైన ఫలితం సిద్ధిస్తూ, చంద్రగ్రహ అనుగ్రహం సిద్ధిస్తూ మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా, నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది. సన్యాసి రూపంలో వచ్చేట్టుకు రాలా మీ నాయకుడు? ఏమో ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో. మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. కాబట్టి ఆ తల్లి మాయలు రాక్షసులకి తెలుసు, కాబట్టి మీకే తెలియాలి ఎవరొచ్చారో, ఎవరు అశోకవనాన్ని భంజించారో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆలోచించే అవకాశం లేదు. కానీ సీతమ్మ తల్లి అబద్ధం ఆడిందా లేదా? తనకి తెలీదా హనుమ ఎవరో? తనకి తెలీదా వచ్చినవాడు ఎవరో? తనకి తెలీదా అశోకవనాన్ని ఎందుకు భంజిస్తున్నాడో?
మరి తెలిసుండి అలా చెప్పడం అబద్ధం కాదా, అనృతం దోషం కాదా అంటే దేవీ భాగవతంలో దీని మీద ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. ఒక ఆయన మూర్ఖుడయ్యాడు ఓ కారణం చేత. ఆయన నోరు విప్పితే ఆయనకి ఏమీ రాదని తెలిసిపోతుందని ఎవ్వరితో మాట్లాడకుండా ఓ పాకేసి కూర్చున్నాడు. కూర్చుంటే లోకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహానుభావుడు నోరు విప్పి మాట్లాడండి, సత్య తపస్సుడు, ఆయనదే నిజమైన తపస్సు అని పట్టుకెళ్ళి పళ్ళు ఇచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, పెరిగిచ్చేవారు, నెయ్యి ఇచ్చేవారు. ఆయన వద్దంటే ఇబ్బంది, మాట్లాడితే ఇబ్బంది. మాట్లాడాను అనుకోవాడు ఏదో అడుగుతాడు, అడిగితే నాకు చెప్పడం రాదు, చెప్పడం రాకపోతే నాకేం రాదని ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ, ఏం మాట్లాడకపోతే తిన్నవి తింటాను పట్టుకుపోతాడు, గొడవ వదిలిపోయింది, హాయిగా ఉంది జీవనం కూర్చున్నాడు అలా. కానీ ఆయనకు వరం కూడా ఉంది. ఆయనకు ఒకప్పుడు సరస్వతీ కటాక్షం రావాలి. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతూ తరిమేడు. ఆ అడవి పంది మీద బాణం వేశాడు. అది ఆ బాణం బాధతో తప్పించుకుందామని ఈయన ఉన్న పాకలోకి గభాలను దూరింది. అడవి పంది బాణం దెబ్బతో నెత్తురోడుతూ లోపలికి వచ్చేటప్పటికీ త్రికరణ శుద్ధిగా పూర్తిగా కరణములన్నిటినీ కేంద్రీకరించి అప్రయత్నంగా ఐం అంటూ లేచి నించున్నాడు. అది సారస్వత బీజం. వెంటనే అమ్మవారు అనుగ్రహించి కటాక్షించేసింది, సరస్వతీ కటాక్షం. ఆయనకి జ్ఞానం వచ్చేసింది, విశేష పాండిత్యం వచ్చేసింది. ఈ పంది పారిపోయింది. వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పందిటి వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం. పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు, యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునఃపునః. నిజంగా ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు. చూసింది కన్ను మాట్లాడదు, మాట్లాడేది నోరు అది చూడలేదు. ఎందుకురా నేను చెప్పడం. కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, పంది వెళ్ళిందంటున్నాడా వెళ్ళలేదంటున్నాడా. కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు, బాగుండదు. ఆయన ముందు నుంచి మళ్ళీ అలా వెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఈ మహాభారతంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతమవుతుందో. అందుకని ఇప్పుడు హనుమ యొక్క ప్రాణములు రక్షించాలి. అప్పుడు పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న అధర్మం చేసినా సరే అది దోషం కిందకి రాదు. అందుకే తల్లికి తెలియనటువంటి విషయం లేదు. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని కదా మహర్షి. సమస్త శాస్త్రముల యందు పారంగతురాలామే. అందుకే నాకు తెలియదు. అహిరేవ యహే పాదాన్ విజానాతి సంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ మాయలు మీకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే రాక్షసులందరూ పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెడుతూనే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, హే ప్రభో, నీకు అత్యంత ప్రీతిపాత్రమై మీ అంతఃపుర స్త్రీలు విహారం చేసేటటువంటి ప్రమదావనాన్ని ఎక్కడ నుంచో ఒక పెద్ద కోతి వచ్చి భంజించింది. అంతేకాదు, నీ ప్రాణములతో సమానమైన సీతమ్మతో ఆ కోతి ఏదో మాట్లాడింది. కోతితో సీతమ్మ మాట్లాడింది. నేను మీతో చెప్పే కదా, హద్దులేని రాక్షసత్వం. అక్కడ రాక్షసుండి కూడా ఉంచాడు, రాక్షసినే ఉంచుతాడు. మగవాడు కూడా కాపలా ఉండడానికి వీల్లేదు. ఆయన కామం అటువంటిది. ఎవరో కోతి సీతమ్మతో మాట్లాడింది, సీతమ్మ మాట్లాడింది. ఆయనకి ఎంత కోపం వచ్చేసిందో. అవి రెండు అక్కా చెల్లెళ్ళు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. అందుకని వెంటనే ఆ మాట విన్నాడంతే, సీతమ్మతో ఎవరో మాట్లాడారు అన్న మాట వినగానే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బిందువుల్ని మహర్షి దేంతో పోల్చారంటే, ఒత్తికి నూనె ఎక్కువైపోయి ప్రమిదలో వేసి వెలిగించారనుకోండి, వెలిగించినప్పుడు దానికి ఎక్కువైపోయినటువంటి నూనె అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది మండుతూ. ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడిందిట. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం, అది కోతైనా సరే ఎందుకు మాట్లాడాలి, అది కోపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా,
రాజ్యంలోని 4 వర్ణాల వారి మాటలను చెబుతాను విను. నువ్వు విను, సంతోషపడు, బాగుంటావు, ఆనందపడతావు. ప్రజలందరూ దుఃఖిస్తూ, అయ్యో ఈ పాండవులు మనకు ప్రభువులు. ఏమన్నారు? ప్రభువులు. వాళ్ళే అంటున్నా ప్రభువులు, మేం కాదా? నాకేం తెలుసు, వాళ్ళు అనుకుని చెప్తున్నాను అంతే. చెప్పద్దంటే వద్దు అనే చెప్పు. మీరు అడవులకు వెళుతున్నారు చూడండి, వీళ్ళంతా వీరు మహారాజుల్లాగా ఉండే వీరిని ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర కుమారులు ఇప్పుడు ఏ స్థితికి తీసుకొని వచ్చారో చూడండి. వీరు బికారులైపోయారు అని దుఃఖించారు. అవునా? వాళ్ళని గురించి దుఃఖించారా? అవును. నిన్ను గురించి ఎందుకు దుఃఖిస్తారు? అంతేకాదు, స్త్రీలు, బాలురు, వృద్ధులతో కూడిన హస్తినాపురమంతా కూడా ఆనందం లేకుండా ఏడుస్తూ ఉంది. తెలుసా నీకు? నగరంలో అందరూ ఉత్సాహం లేని వారుగా అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ మూలుగుతున్నారు, అంత మూలుగుతున్నారు. అయ్యో, ఇక్కడికి వినపడటం లేదా నీకు చెవులు? ప్రజలు చింత శోకాలలో మునిగిపోయారు. ఒకరితో ఒకరు పాండవులను గురించే మాట్లాడుకుంటున్నారు. మీ కుమారులు చేసిన అన్యాయం గురించే మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు అడవులకు వెళ్ళగానే కురువృద్ధులు శోకిస్తున్నారు, పురప్రజలు చింతిస్తున్నారు. విప్రులు ధర్మరాజు గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్ను గురించి తిట్టడం నిన్నంతే. ఇంకా నిన్ను గురించి మాట్లాడుకో, నువ్వే కదా మెయిన్. ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి అడవిలో ఎలా జీవిస్తాడో, ఈ ద్రౌపది సుఖాలు పొందటానికి అర్హురాలు కదా, అటువంటి ద్రౌపది దుఃఖిస్తూ అడవుల్లో ఎలా జీవిస్తుందో, ఎంత కఠినాత్ముడు ఆ గుడ్డివాడు అని అనుకుంటున్నారు రాజా. ఇలా నగరంలోని విప్రులు భార్య పుత్రులతో సహా పాండవులనే తలుచుకుంటూ ఉన్నారు. వాళ్ళని గురించే ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఆయుధం దెబ్బ తగిలిన వారు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాగే ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఏమాత్రం సుఖంగా లేరు మహారాజా. నిద్రాహారాలు మాని రాత్రి పగలు శోకిస్తున్నారు, చైతన్యాన్ని కోల్పోయారు. రాముడు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్ళినప్పుడు అయోధ్య నగరమంతా ఏ స్థితిని అనుభవించిందో ఇప్పుడు అదే స్థితిని హస్తినాపురానికి కూడా అనుభవిస్తుంది, హస్తినాపురి కూడా అనుభవిస్తుంది మహారాజా అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు శోకిస్తూ మూర్ఛపోయాడు. అక్కడ విదురుడు, లేయ్యా నీ మూర్ఛ నాకు తెలుసు అనుకున్నాడు మనసులో. కానీ రాజు కదా, నీళ్లు తీసుకొచ్చి ముఖానికి కొట్టాడు. ఇంకేం చేస్తావు? ఆ పరిస్థితిలో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఇప్పుడు మనకు ద్రోణుడే ఆధారం అని భావించారు. వెంటనే సమస్త రాజ్యాన్ని ద్రోణుడికి అప్పగించారు. భయపడ్డారు. అప్పుడు ద్రోణుడు దుర్యోధనుడితోనూ దుశ్శాసన కర్ణులతోనూ భరత వంశీయాలతోనూ ఇలా అన్నాడు, ఓ కౌరవులారా, పాండవులు దేవతా వరప్రసాదం వల్ల జన్మించారు, మీకు తెలుసా? వారిని చంపకూడదని బ్రాహ్మణులు అంటున్నారు. మీరేమో ఇప్పుడు నన్ను శరణు కోరారు. నేను మీ పక్షం వైపు ఉండి యథాశక్తిగా పనిచేస్తాను. మీరు సామంతరాజులతో కలిసి ఉన్నారు. మిమ్మల్ని నేను అనుసరిస్తాను, మీ మాటను పాటిస్తాను. నాకు పాండవులను వదలాలని లేదు. అయినా విధి బలీయమైనది కదా, విధి చెప్పినట్లు నడుచుకోవాలి కదా. ఇక్కడ ద్రోణుడు కౌరవ పక్షాన్ని అనుసరించటానికి ఒక కారణం ఉంది. ధర్మ ప్రకారం ఎవరు ముందు శరణు వేడితే వారినే ఆశ్రయించాలి, రక్షించాలి. ఆ ధర్మానికి ద్రోణుడు కట్టుబడి కౌరవులను ఆశ్రయించాడని మనం గ్రహించాలి. ద్రోణుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, జూదంలో ఓడిన పాండుపుత్రులు ధర్మ ప్రకారమే నడుచుకుంటున్నారు, ధర్మ మార్గంలోనే అడవులకు వెళుతున్నారు. ఆ పాండవులు 12 సంవత్సరాలు అడవిలో నివసిస్తారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు, క్రోధావేశాలకు లోనై తిరిగి వస్తారు. వచ్చి తప్పకుండా తమ పగను తీర్చుకుంటారు. అది మనకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. స్నేహానికి సంబంధించిన విషయంలో ద్రుపదుడికి నాకు పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు నేను ద్రుపదుడి రాజ్యాన్ని లాక్కొన్నాను. అప్పుడు ద్రుపదుడు నాపై కోపించాడు. నన్ను చంపే కుమారుడు పుట్టాలని కోరుకొన్నాడు.
ఆ పుత్రుణ్ణి యజ్ఞం నుండి పొందాడు. ఆ యజ్ఞాన్ని యాజుడు ఉపయాజుడు చేయించారు. వారు ద్రుపదుడికి గురువులు. వారి తపశ్శక్తితోనే దృష్టద్యుమ్నుడు కూడా పుట్టాడు ఆ సమయంలో. తర్వాత ఆ యజ్ఞకుండం నుంచే ద్రౌపది జన్మించిందయ్యా. దృష్టద్యుమ్నుడు పాండవులకు బావ అవుతాడు. కాబట్టి అతడు పాండవులకు ఇష్టమైన పనులే చేస్తాడు. పాండవులకు సంతోషం కలిగేలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుచేత నాకు భయం కలుగుతోంది. ఆ దృష్టద్యుమ్నుడు అగ్ని వంటి రంగు గలవాడు. అతడు దేవతలు ప్రసాదించిన బిడ్డ. ఇప్పుడు కవచాన్ని ధనస్సును బాణాలను ధరించి ఉంటాడు ఎప్పుడు కూడా. మరణం మనుష్యులకు నివారించలేదనిది కనుక నాకు దృష్టద్యుమ్నుడంటే ఎంతో భయం. అతడు శత్రు సంహారకుడు. అతడు పాండవుల పక్షానికి గొప్ప బలంగా ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు కనుక నాతో పోరాడితే అర్జునుడు అతడికి సహాయంగా నిలబడతాడు. తన ప్రాణాలను ఇవ్వటానికైనా సిద్ధపడతాడు. ఓ కౌరవులారా, ఈ లోకంలో నాకు ఇంతకు మించిన దుఃఖం లేదు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి మృత్యువు అని బాగా ప్రసిద్ధికెక్కిన మాట కదా, లోకానికి తెలిసిన మాట. నా కథంతా మీకు తెలుసు, చెప్పుకున్నాను. అతడు నన్ను చంపటానికే జన్మించాడని మీరు కూడా తెలుసుకోండి. అతడు లోకంలో మంచి వీరుడని ప్రసిద్ధికెక్కాడు. మీకు మంచి రోజులు వచ్చాయని తెలుసుకోండి. ఇంతవరకు చేసింది చాలు. ఇక మీరు మేలు లభించటం కోసం పాటుపడండి. శ్రేయస్సు పొందటం కోసం ప్రయత్నం చేయండి. చలికాలంలో తాటి చెట్టు నీడ ఒక ముహూర్త కాలం మాత్రమే సుఖాన్ని ఇస్తుంది కదా, అలాగే ఈ రాజ్యం కూడా ఇప్పుడు అలాంటి సుఖాన్నే ఇస్తుంది. కనుక జాగ్రత్త పడండి. పాండవులకు ద్రోహం చేయకండి. మీరు మహా యజ్ఞాలు చేయండి, భోగాలు అనుభవించండి, ఇతరులను సుఖపెట్టండి. ఈ రోజు నుంచి 14 సంవత్సరాల తర్వాత మీరు పెద్ద యుద్ధం చేయవలసి వస్తుంది. ఇది సత్యం. యుద్ధం జరిగి తీరుతుంది అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు మళ్ళీ లేచాడు. నీళ్లు చల్లారు కదా, ఒక చెంబు నీళ్లు. లేచాడు. ఓ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఓ విదురా, ద్రోణుల వారు చక్కగా చెప్పారు కదా, అంతే కదా చెప్పింది, అంతే ఇప్పుడు వినపడుతుంది కదా నీకు, ఇంకేమిటి? కొన్ని మాటలు ఒక పరి వినపడుతుంది, ఒక పరి వినపడదు. దొంగ చెవుడు అనుకున్నాడు లోపల, బయటికి చెప్పలే. చక్కగా చెప్పారు. నువ్వు వెళ్ళి పాండవులను వెనక్కు తీసుకొనిరా. రావటానికి వారు ఇష్టపడకపోతే వారిని గౌరవించి పంపించు. వారు సంతోషపడేలాగా సత్కరించు. ఎన్ని మాటలు వెళ్ళేది తీసుకురావటం. ఈ విదురుని ఏమిటో పావులాగా పెట్టుకున్నాడు. ఈ విదురుడు ధర్మాత్ముడు. ఆ మహారాజు చెప్పినట్టే వింటాడే. కూర్చోరా అని అంటే బాగుండు, ఒక్కరోజు కూడా అనలేదు. మనసులో మాట్లాడుకుంటా బయటికి చెప్పలేకపోతున్నాడు, భయం. ఆ మనసులో మాట్లాడేది నాకు అర్థమవుతుంది, అదే వచ్చింది నేను తిప్పలు నాకు. నేను చెప్పలేకపోతున్నా, చెప్పాలా నేను. విదురుడు యొక్క మనసు నాకు తెలుసు, ఎందుకంటే కృష్ణ భక్తుడు. కృష్ణుడు నా స్వామి, అందుకని తెలుసు. అందుకని వెళ్ళి తీసుకురాపో అంటున్నాడు. మళ్ళీ భయపడ్డాడు. ఇవన్నీ వినిన తర్వాత, ఇంతవరకు చెప్పింది వేరే, ఈ ద్రోణుడు చెప్పిన తర్వాత, ఆ నారదుడు శాపం పెట్టి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పోల్చుకొని భయపడి గడగడగడ జ్వరం వచ్చింది. జ్వరం వడికిపోతున్నాడు. అందుకని మీరంతా వెళ్ళి, నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆయుధాలు పట్టుకున్నట్టు రతికులు సైనికులతో కలిసి భోగ సామాగ్రిని తీసుకొని వెళ్ళు. వారికి అంతా తృప్తి కలిగించు. వారు సైనికులతోనూ ఆ భోగ సామాగ్రితో వెళ్ళేటట్లు చూడు. పనిని సాధించు. వారి కోపాన్ని శాంతింపజేయి. వాళ్ళు నువ్వే చేయాలి. ఎట్లా? వాళ్ళు నవ్వేలాగా చెయ్యి. నువ్వు మేము చేసిన అవమానాలన్నీ మర్చిపోయేలాగా చెయ్యి. వీళ్ళు చేస్తూ విదురుడు వెళ్ళి ఎప్పుడు మాట్లాడుతూ సంతోషపడతాడు. ఇది ఏం కర్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. పాండవులు జూదంలో ఓడిపోయారు, అడవులకు వెళ్ళారు. అప్పటి నుంచి ధృతరాష్ట్రుని చింత పీడించింది. ధృతరాష్ట్రుడు పరిపరి విధాలుగా ఆలోచించాడు.
నిట్టూరుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆయనను చూసి మంత్రులతో ఒకడైన సంజయుడు ఇలా అన్నాడు. మంత్రుల్లో ఒకడు, ఓ రాజా, ధనాన్ని అంతా పొందావు, భూమినంతా ఆక్రమించుకున్నావు, పాండవులను అడవులకు పంపావు, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు? వాళ్ళు ఎట్లా వెళ్ళారు, వీళ్ళు ఎట్లా వెళ్ళారు, వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, నారదుడు ఏమనుకున్నాడు, ఎవరు చెప్పాడు, చెప్పిందే చెప్పమంటావు, ఇంకెందుకు బాధపడుతున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, పాండవులు మహారథులు, వీరులు, యుద్ధంలో నిపుణులు, బలవంతులు. వారితో శత్రుత్వం ఏర్పడిన తర్వాత బాధపడకుండా ఎలా ఉంటాను? బాధపడుతూనే ఉంటాను కదా. పడాల్సిందే, కర్మ కదా, తినాల్సిందే నువ్వు. అందుకే నేను వారి గురించే ఆలోచిస్తున్నా. అయ్యో, ఈ మాయ మాటలు చెప్పే నన్ను నాశనం చేశావు అని లోపల అనుకుంటున్నాడు. బయట వ్యాసభవనుడని చెప్పలే, నేను చెప్పుకుంటున్నా. అప్పుడు సంజయుడు, ఓ మహారాజా, ఇది నీ స్వయంకృత అపరాధం. చేతులారా నువ్వే స్వయంగా తప్పు చేశావు. దీనివల్లనే శత్రుత్వం ఏర్పడింది. పగలు, ప్రతీకాలు, కక్షలు పెరిగిపోయాయి. దీనికి ఫలితంగా రాజులు తమ బంధువులతో సహా నశిస్తారు. నువ్వు రాజు కదా, నీ కొడుకు మీద బుద్ధిహీనుడు నీ కొడుకు, ఒప్పుకున్నా. నువ్వు ఆజ్ఞ ఎందుకు ఇచ్చావు? నువ్వు ఆజ్ఞ ఒక్కటి ఇవ్వకపోతే నీ కొడుకు ఏం చేయలేడు కదా. మొత్తుకొని కింద పడేవాడు, అంతే కదా. నిన్నేం చేస్తాడు? నువ్వు రాజు కదా, చతురంగ బల సైన్యం నీ దగ్గర ఉంది కదా. దుర్యోధుడిని ఒక్క నిమిషంలో నువ్వు ఒక పిండిలాగా నలులాగా నలిపేయచ్చు. కానీ నీకు దురాశ, నీకు కొడుకంటే. ఆడు చెప్పిందంతా నువ్వు కూడా వింటున్నావు. నీ కొడుకు బుద్ధిహీనుడు. భీష్మ, ద్రోణ, విదురులు వారిస్తున్నా వినలేదు. ఎంతగా చెప్తున్నా, బుద్ధి చెప్తున్నా అపకీర్తి భీష్మ ద్రోణులకు అందరికీ కూడా. ఇక వాళ్ళు ఉండి ఇట్లయిందే, ఎంతమంది తిట్టుకుంటారు. దీని అర్థం ఎవరికైనా తెలుస్తుందా? వాళ్ళు వారించారు, వాళ్ళు బుద్ధి చెప్పారని జనానికి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు వినలేదు, వాళ్ళనంతా లక్ష్య పెట్టలేదు, చులకనంగా చూశాడు, లెక్క పెట్టలేదు. నిండు సభలోకి ధర్మచారిణి అయినటువంటి ద్రౌపదిని తీసుకొని రమ్మని సిగ్గు లేకుండా ప్రాతికామిని పంపించాడు. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ మాటను విను. యస్మై దేవాఘ ప్రయచ్చంతి, యస్మై దేవాఘ ప్రయచ్చంతి పురుషాయ పరాభవం, పురుషాయ పరాభవం బుద్ధ్యా తస్యాపకర్షంతి, బుద్ధ్యా తస్యాపకర్షంతి సోవాచీనాని పశ్యతి, సోవాచీనాని పశ్యతి బుద్ధౌ కలుషభూతాయాం, బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే, వినాశే సముపస్థితే అనయో నయ సంకాశః, అనయో నయ సంకాశః హృదయాన్నాప సర్పతి, హృదయాన్నాప సర్పతి. దేవతలు తాము ఎవరికైనా పరాభవాన్ని చేయాలనుకుంటే ముందుగా వారి బుద్ధిని అపహరిస్తారు. దానితో ఆ బుద్ధిహీనులు అంతా తల్లకిందులుగా విపరీతంగా చూస్తారు. అంటే వినాశకాలం దాపురించినప్పుడు బుద్ధి కలుషితమవుతుంది. అవినీతి కూడా నీతిలాగా కనిపిస్తుంది, వాళ్ళకి న్యాయంలా కనిపిస్తుందట. అధర్మాత్ములకు, మూర్ఖులకి నీతిలాగా కనిపిస్తుంది, మనస్సు నుండి దూరం కాకుండా ఉంటుంది. దుర్యోధనుడికి ఇప్పుడు వినాశకాలం దాపురించింది. అతడి బుద్ధి కలుషితమైంది. అందుకే అతడికి అవినీతి నీతిలాగా కనిపిస్తుంది, అధర్మం ధర్మంలాగా కనిపిస్తుంది. అనర్థాశ్చార్థరూపేణ, అనర్థాశ్చార్థరూపేణ అర్థాశ్చానర్థరూపిణః, అర్థాశ్చానర్థరూపిణః
ఉత్తిష్టంతి వినాశాయ ఉత్తిష్టంతి వినాశాయ నూనం తచ్చాస్య రోచతే. అనర్థాలు సార్థకాలుగా అనిపిస్తాయి, సార్థకాలు అనర్థాలుగా తోస్తాయి. వినాశకాలంలో ఇటువంటి స్థితి కనిపిస్తుంది. దుష్టుడికి తప్పకుండా ఇదే నచ్చుతుంది. దుర్యోధనుడు ఇప్పుడు ఇటువంటి స్థితిలోనే ఉన్నాడు. కాలం కత్తి పట్టుకొని ఎవరి తలను నరకదు. అర్థాన్ని మాత్రమే మనుష్యులు రకరకాలుగా దర్శించేలాగా చేస్తుంది. అర్థంతోనే చెయ్యాలి అనుకున్న పనినంతా పూర్తి చేస్తుంది. అదే దాని బలం. ద్రౌపది తపస్విని, అయోనిజ, రూపవతి, అగ్ని నుండి పుట్టింది. అయోనిజ ఆవిడ పుట్టింది కూడా అగ్ని నుండి, మామూలుగా పుట్టలేదు. తనకు పుట్టిన వారు కూడా అయోనిజలు, అది కూడా అంతేనే. తాను ఎప్పుడూ నిత్య కళ్యాణి, నిత్య కన్యగానే ఉంటుంది. ఆవిడ అగ్ని కదా. 5 మంది భర్తలు అని చెప్పడం అంతే. ఆవిడని తగిలేవాళ్లే కాదు తెలుసా. యోగమాయతో వాళ్ళంతా పుట్టారు. ఈ అభిమన్యుడు వాళ్ళంతా ఏం చెప్పగలను, ఆ కథనే వేరే, తర్వాత చెప్తాను మీకు. మనం ఊరికే అట్లా అనుకుంటాం, 5 మంది పతులు 5 మంది పతులు అని. మనం కూడా అట్లా అనుకుంటాం. ఆ 5 మంది పతులను ఒకడుకుంటే ఒకదానికి 2 ఉండకూడదా అనుకుంటాం. మనమంతా మోసం, అంత అధర్మం మంది. దేవుళ్లను, పరమాత్ముల్ని, ఆ మహాత్ముల్ని వాళ్ళని అంటపెట్టుకుంటాం, వాళ్ళ ఉదాహరణ తీసుకుంటాం. ఆమెకు సర్వధర్మాలు తెలుసు, ఆమె కీర్తిమంతురాలు. అటువంటి ఆమెనికి మనకి ఏదేదో మాట్లాడాం మనం తెలుసా. లేకపోతే కృష్ణుడు వచ్చి చీరలు ఇస్తూ ఉన్నా, ఆవిడ పతివ్రత కాకపోయిందంటే ఆవిడ కథ ఏమైపోయేది అక్కడికి. ఆవిడ నిజంగా కరుణామయి. ఆవిడ ఏమైనా చూసేసి అంటే సభంతా కాలిపోవు. అక్కడ ధర్మాత్ముడు భర్త ఉన్నాడు, అందుకని కాల్చలేదు ఆవిడ. కాలిస్తే అందరినీ కాల్చేస్తుంది కదా. భర్త మాట వినింది. మొదట భర్తనే కోరుకుంది. అర్జునుడిని కోరుకోవచ్చు కదా. అప్పుడు అర్జునుడు కదా గెలుచుకొని వచ్చింది కాదు, ధర్మాన్ని కోరుకుంది. ధర్మం మన ఎంట ఉంటే అందరూ మన ఎంట ఉంటారు అని. ఇవన్నీ సూక్ష్మాలు. మహాభారతం అంతా సూక్ష్మం, కథ కాదండి ఇది. ఏదో కాలహరణ కోసం చేసుకునేటువంటి కథ కాదండి ఇది. వ్యాసుడు రాసినటువంటిది. వ్యాసుడు యొక్క జరిగింది విచారం డైరీ ఇది మనది. ఇది డైరీ. ఇది దీంట్లో ఏ కల్పితమూ లేదు. దీంట్లో ఏదో కల్పితం అంటే ఏదో పదాలు అటు ఇటు ఇటు నుంచి అటు నుంచి ఇటు ఉండొచ్చు అంతేగాని కల్పితమే కాదు ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.